వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము ఈ గ్యాస్ స్టవ్ది బర్నర్లు ఎలా కడుక్కోవాలో చూద్దాము. దానికి ఏమేమి వాడతానో చూపిస్తాను. ఓ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను, రసం పిండుతున్నాను. ఇందులోకి ఫుల్గా నిమ్మరసం పిండేసుకోవాలి. ఓ కాయ తీసుకున్నానండి, నేను 4 ఉంది కదా, అందుకని నేను ఓ కాయ ఫుల్గా తీసుకుని పిండుతున్నాను. ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీంతో పాటు ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది వేసుకుందాము. ఇది చూడండి, ఈనో వేస్తున్నాను. నీళ్ళలోకి ఈనో వేసేద్దామండి. ఇలా పొంగుతుంది కదండి. ఇందాక ఆ లిక్విడ్ అదంతా వేసి నానబెట్టి ఒక అర్ధగంట కడిగినాక ఇది ఇలా ఉందండి. ఇది ఇంకోటి కడగాలి, అది చూపిస్తాను తర్వాత మీకు. చూడండి, ఈ కన్నంలో ఉంటుంది కదండి, బెజ్జాలు ఉంటాయి వీటిలో. దీంట్లో మురికంతా కూడా పోయింటుంది కాబట్టి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా వెలిగిస్తున్నాను, చూస్తున్నారా? అంటే నీట్గా మనకు ఆ ఎర్రమంట లేకుండా మామూలు బ్లూ ఫ్లేమ్ వచ్చేది కనపడుతుంది చూడండి. ఇది ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి మనకి ఇలా కనపడుతుంది కలరు. కాకపోతే ఆరిపోతే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారా? మీరందరూ కూడా ఇలా కడిగి చూసి కామెంట్లో పెట్టండి. షేర్ చేయడము, లైక్ చేయడం మర్చిపోకండి.